ఆంధ్రప్రదేశ్లో ప్రజలను భయపెట్టడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకి పరిమితమైందని, కుత్తుకలు కోస్తామంటే ఇక్కడెవరూ బెదిరిపోం అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న వైసీపీ నేతలకి, వైసీపీకి ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రజలను భయపెట్టడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకి పరిమితమైందని, ఇప్పుడు కుత్తుకలు కోస్తామంటే ఇక్కడ ఎవరు బెదిరిపోం అంటూ కూడా వైసీపీకి, అలాగే వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు, మన వాస్తవాలు మాట్లాడుకుంటే 2019లో 151 స్థానాలను ఇచ్చి అధికారంలో కూర్చోపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి అదే ప్రజలు 2024 వచ్చేటప్పటికి 11 స్థానాలకు పరిమితం చేశారంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం. ఎందుకంటే ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఎన్నికలకి వెళ్తే వేరేలాగా ఉంటుంది. కానీ ప్రజలను 5 సంవత్సరాలు ఎంత భయభ్రాంతులు గురి సృష్టించారో అన్నది మనం అందరికీ తెలిసిందే. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని దాష్టికాలు, కృత్యాలు, అది ఒకటి అని చెప్తాం మనం. మనకు ఇప్పుడు ఈ రోజున ఏదో లెక్కర్ స్కామ్ అని, శాండ్ స్కామ్ అని, ఏ రకాల స్కామ్లని బయటకు వస్తున్నాయి. ఈ స్కాములు కాకుండా ప్రజలు ఏ విధంగా భయపెట్టారు. స్థానికంగా గ్రామాల్లో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లు పనిచేసినాయండి, అన్ని ప్రైవేట్ పోలీస్ స్టేషన్లే పనిచేసినాయండి, ప్రైవేట్ పోలీస్ పనిచేసినాయి. అదేవిధంగా దోపిడీ, విపరీతమైన దోపిడీ, ఎవరిని మాట్లాడలేనటువంటి పరిస్థితులు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు చెరిగిపోయినట్టే. అదేవిధంగా ఎవరైనా భూములు, ఎవరైనా 100 గజాలు భూమి ఉన్నవాడు నిత్యం కూడా భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి. ఈ రాత్రి ఎవరో వచ్చి కబ్జా చేసేస్తాడు అన్నట్టుగా. అదే కాకుండా కొన్ని తరతరాల నుంచి ఉన్నటువంటి భూముల్లో కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మార్కింగ్లు వేసేసుకోవడం, అవతల కలిపేయడం, యువతలు కలిపేయడం, ఇంక ఎలా ఎటువంటి దోపిడీ అంటే అది. మళ్ళీ వాళ్ళ ఫోటోలు అనేది ఇంకా అంటే నేను అంటే అన్ని పరాకాష్ట. సరే, ఆ విషయం పక్కన పెడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మార్కాపురం సందర్శించి దాదాపుగా జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 1290 కోట్ల రూపాయలతోటి అక్కడ ప్రాజెక్టు ఓపెన్ చేసి ఒక 10 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఆయన అదే విషయం చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద మన నిధులు ఇచ్చినా కూడా దాదాపు 26,000 కోట్ల రూపాయలు మనకి ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని మూలాన్ని కేవలం 4,000 కోట్లు మాత్రమే సద్వినియోగం చేశారు. అది కూడా పైపులు వేసారు తప్ప ఇక్కడ లింక్స్ కూడా ఇవ్వాలి, వాటర్ సప్లై చేయలేదు. ఈ రోజుకి ఫ్లోరైడ్ సమస్య అనేది అక్కడ ఉంది ప్రకాశం జిల్లాలో. దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టింది అనే విషయం చెప్తా. అంటే ఒక పక్కన పాలనాపరమైన సంబంధించిన విషయం చెప్తా. రెండోది, కూటమి నాయకుల మధ్య ఉన్నటువంటి కొంత కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని అనైక్యత, మీరెక్కువ నేను తక్కువ అనేది కాకుండా చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎక్కడా ఉండవు. 5 ఏళ్ళు, 1 ఏళ్ళు పెద్ద ఉంటుంది, 1 ఏళ్ళు చిన్నది ఉంటుంది, కానీ 5 ఏళ్ళు కలిస్తేనే పిడికిలి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకు నిధులిస్తుంది, సహకరిస్తుంది. అద్భుతమైనటువంటి పాలనానుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. నేను పోరాటం చేస్తాను. మేము ముగ్గురు కలిస్తేనే రాష్ట్రాభివృద్ధి. నాకు రాజకీయాల కంటే ఈ కూటమి రాజకీయాల కంటే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఎందుకంటే నాకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం. అంటే ఒక రాజకీయ నాయకుడిగా అతను మాట్లాడలేదు, నిజంగా అద్భుతంగా మాట. ఎవరైనా ఏం మాట్లాడతారు, వచ్చే ఎన్నికలకి ఏ విధంగా మళ్ళీ ఎన్నికలకు రావాలనేటువంటి విషయం మాట్లాడతారు. అంటే ఒక విధమైనటువంటి రాష్ట్రాభివృద్ధి జయంగానే నేను పనిచేస్తాను, కింద ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, అంతే తప్ప నేను ఎందుకు అంటున్నానంటే ఒక 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలంటే పాలనా అనుభవం అనేటువంటి ఆయన అనుభవం మనకు కావాలి. నాకు పరిపాలనా అనుభవం లేదు. కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు, పరిపాలనా అనుభవం లేనప్పుడు ఎందుకు రాజీనామా చేసేయచ్చు కదా, డిప్యూటీ సీఎం కదా అని కామెంట్ చేస్తున్నారు. అంటే ఆయన వాస్తవం చెప్పాడు కదండి. ఆయన మొట్టమొదటిసారిగా ఇక ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యారు. పరిపాలనా అనుభవం వేరు. పరిపాలనా అనుభవం లేనప్పుడు పాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి పోరాటం చేసేటువంటి తత్వం ఇతనికి ఉంది. కాబట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మన రాష్ట్రం ముందుకెళ్ళాలి. అదే అంటే అంతే తప్ప నేనే వచ్చేస్తాను, నేనే సీఎం అయిపోతాను ఎక్కంటే రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఈ విషయం చెప్తానే. మూడోదిగా, ఏదైతే ఈ మధ్యకాలంలో అధికారం కోల్పోయినా కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఈ రోజుకి వాళ్ళు మాట్లాడుతున్న విధానం కావచ్చు, అని మొన్న చూశారు కదా రెంటపాలలో ఎటువంటి ప్లే కార్డ్స్ పెట్టుకున్నారో, రఫా నరికేస్తామని చెప్పి రకరకాలుగా చేస్తామని చెప్పి. అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన,
మీరు రఫా నరికేస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తా ఎవరో ఊరుకోరు. చట్టబద్ధంగా మేమే ఏ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటాం. అసలు 2029లో మళ్ళీ మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తాం. 151 స్థానాలు ఉన్న మిమ్మల్ని 11 స్థానాల్లో కూర్చోబెట్టాం. ఈసారి ఒక స్థానానికి పరిమితం చేస్తాం అంటే చూస్తా ఊరుకోం కదా. అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మీ ఇష్టం వచ్చినట్టు జరుగుద్ది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ఎక్కడ రాచరికంలో లేము, లేకపోతే ఎక్కడో ఆటవిక పరిపాలన లేము. మనం తెగల మధ్యన కాదు కదా పోరాటం చేసేది. మీరు ఏదన్నా మాట్లాడితే దానికి మేమేదో స్పందిస్తలేదన్నట్టు కాదు. ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అలా కూర్చోబెడతాం. రెండోది మాట్లాడితే మీ నాయకుడు వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం, మనమే రాబోతున్నాం, మన ప్రభుత్వం రాబోతుంది. ఎక్కడ రానిస్తాం? ప్రజలు భయపడి మీకు 150 స్థానాల నుంచి 11 స్థానాలు కుదించారు. ఈ రోజుకి మీ ప్రవర్తన అలాగే ఉంది. మీకు ఎందుకు ఇస్తారు ప్రజలు అవకాశం? అంటే ఒక పక్కన పరిపాలనలో ఏం చేస్తున్నామో చెప్తానే, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఐకమత్యంతో కలిసి వెళ్ళాలి, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అని సూచనలు చెప్తానే ఒక విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి హెచ్చరిక. మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రఫా నరికేస్తాం, లేకపోతే కుత్తుకులు కోస్తామంటే తోలు తీసి ఎక్కడ కూర్చోబెట్టాలి కూర్చోబెడతాం. అంత తేలిగ్గా ఇవ్వదు. మీరు మరోసారి అధికారంలోకి రావడం అనేది ఒక కళ. ఆ భ్రమంలో బతకండి, తప్పులేదు. అంతేగాని ప్రజల మధ్యన ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేకపోతే శాంతి భద్రతలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటామనేటువంటి హెచ్చరిక కూడా చేశారు. అంటే నిన్న జరిగినటువంటి ఆ సభ ఏదైతే ఉందో అన్ని సూచనలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. అదే ఏమంటారో పంచపక్ష పరమాణాలు అంటారు చూసారా, అలా పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఒక విధమైనటువంటి సందేశం ఆయన ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఏమవుతుందంటే అండి మాలో అంటే కూటమి పార్టీల్లో కూడా ఒక చోట ఏమో మాకు తెలుగుదేశం వారు మాకు సరైనటువంటి అవకాశం ఇవ్వట్లేదని బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు. కొంతమంది బీజేపీ నాయకులే మొన్న మాధవ్ గారు అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొంతమంది. దాంతో కింద స్థాయి నాయకులు కూడా ఆ విధంగా మాకు సరైనటువంటి స్థానం ఇవ్వట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో ఇది ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా ఇంట్లో సమస్య ఇంట్లో పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు ఎక్కితే ఉంటే ప్రత్యర్థికి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు మనకు అవకాశం ఇచ్చినట్టు అసలు గుర్తించుకోవాలి కదా. ఈ రోజుకి పదవులని కాదు కదా. నేను ఎందుకు తగ్గాను? ఇప్పుడు నేనే కావాలనుకుంటే ఎన్నో చేసుకోవచ్చు. నేను ఎందుకు తగ్గాను? రాష్ట్రం గురించి చాలామంది చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏంటి, ఈయన ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి అంటే మేము ఇలా సేవ చేస్తూనే ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పారు ఆయన. మనకి రాజకీయాల కంటే ముఖ్యం రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఇవ్వాలి, కాకపోతే రేపైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉంది ఈ రోజున. ఆయన ముందు పెట్టదాం. కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలో కాస్త ఒడుపుగా నిధులు సేకరించుకుందాం. నాకు పోరాటం చేసే తత్వం ఉంది, ఖచ్చితంగా పోరాటం చేస్తాను అనేటువంటిది. ఈ మూడు కలిస్తేనే మన అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనం చూడగలం. కొంచెం ఓపిక, సహనం అన్నీ కావాలి. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇష్టారాజ్యంగా కుత్తుకలకు వస్తామంటే బెదిరిపోం. అసలు మీరు కుత్తుకలకు వస్తాం, రఫా నరికేస్తామంటే సినిమా డైలాగులు. నేను సినిమా నటుడినే, ఇటువంటి డైలాగులు సినిమాలో చూస్తాకే పనిచేస్తే తప్ప బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తా ఊరుకోం. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతాం అనేటువంటి హెచ్చరిక కూడా చాలా ఇచ్చారు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.